నీ పేరేంటి బాబు? నా పేరు అవినాష్. ఏ క్లాసు? 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ ఏదో పరికరం తయారు చేసినట్టున్నారు, ఏంటి దీని పర్పస్? దీని పేరు వచ్చేసి మల్టీపర్పస్ అగ్రికల్చర్ స్ప్రేయర్. ఇది మా సైన్స్ టీచర్స్ మేము కొంతమంది పిల్లలను కలిసి దీన్ని తయారు చేసాం. దీని యూజెస్ ఏంటంటే ఫార్మర్స్కి ఈ మెషిన్ అనేది యూజ్ అవుతుంది స్ప్రేయింగ్ అనమాట. ఫార్మర్స్ ఆ మందు కొట్టే ట్యాంక్ని వీప్ మీద నిల్చొని వీప్ మీద పెట్టుకొని మోయడం వల్ల బ్యాక్ బోన్ పెయిన్స్ రావడం, అలా ఇలా అనేక ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి నడుము నొప్పి రావడం, పనుకోవడం అలా జరుగుతుంది. అలా పని లేకుండా ఇది మామూలుగా మన సైకిల్ ఎలాగైతే నెట్టుకుంటూ వెళ్తామో అలాగే నెట్టుకుంటూ వెళ్తా నాజిల్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా అనేది స్ప్రింక్లింగ్ జరిగింది. క్రాంక్ వీల్ మెకానిజం అనే ఫార్ములా మీద ఈ మిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. క్రాంక్ వీల్ అంటే ఇది క్రాంక్ వీల్ మెకానిజం. మనం ఇది మూవ్ చేసినప్పుడు ఈ క్రాంక్ వీల్ అనేది మూవ్ అవ్వడం వల్ల దీన్ని మనం ఇక్కడ సెట్ చేస్తాం. దీనికి ఇది అప్ అండ్ డౌన్కి ప్రెస్ అయ్యి ప్రెషర్ అప్ అవ్వడం వల్ల నాజిల్స్ ద్వారా వాటర్ అనేది వస్తుంది. దీన్ని మనం మల్టీపర్పస్ అగ్రికల్చర్ స్ప్రేయర్ అని ఎందుకన్నామంటే ఓన్లీ స్ప్రేయింగ్కి మాత్రమే కాకుండా సీడ్లింగ్కి, అలాగే చిన్న చిన్న మొక్కలు కలుపుకున్నప్పుడు దున్నుకోవడానికి, అలాగే నాగలి అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఓడి తీసి వాటి ప్లేస్లో ఇవి సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం మల్టీ పనులకు ఉపయోగిస్తున్నాం కాబట్టి దీనికి మల్టీపర్పస్ అగ్రికల్చర్ స్ప్రేయర్ అని పేరు పెట్టాం. అసలు ఇది నాకు ఎందుకు ఇది మాకు చేయాలి అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే ఫార్మర్స్ని చూసి, లేదంటే ఇంట్లో వాళ్ళని చూసి, వాళ్ళు పడే కష్టాలను చూసి వీళ్ళు ఇలా కష్టాలు పడుతున్నారు, ఇట్లా ఆ ట్యాంక్ అనేది వీప్ మీద మోయడం వల్ల వాళ్ళకి ఇలా బ్యాక్ బోన్ పెయిన్స్ రావడం, అలాగే స్ప్రే చేసేటప్పుడు స్ప్రేయర్కి దగ్గరగా ఉంటాం కదా, ఆ స్ప్రే అనేది మన బాడీ మీద పడి జబ్బులు రావడం ఇలా జరుగుతుంది. ఈ మిషన్ వాడటం వల్ల వాటన్నిటి నుంచి దూరం కావచ్చు. అందువల్ల మేము ఈ ప్రాజెక్ట్ని సార్ వాళ్ళతో కలిసి చేసాము. తర్వాత ఈ ప్రాజెక్ట్ మేము స్టేట్ లెవెల్లో కూడా తీసుకెళ్తే అక్కడ కూడా నేషనల్కి సెలెక్ట్ అయింది. మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఫార్మర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సీడ్లింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ, అలాగే మనం ఏదైనా యూరియా బస్తాలు మొయ్యాలన్నా కానీ ఆ టైంలో ఈ బెల్ట్స్ తీసేసి ట్యాంక్ సపరేట్ చేయవచ్చు. ట్యాంక్ తీసేసి ఈ ట్యాంక్ ప్లేస్లో ఆ బస్తాలు వేసుకొని కూడా తీసుకెళ్ళవచ్చు. చేలో ఇద్దరి నుంచి ఆధారికైనా అలా. బాగా చెప్పమ్మా. థ్యాంక్ యూ. బాయ్.